అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అక్రమ నిర్మాణాల పేరుతో పేదలపై బుల్డోజర్, మనోడైతే నో బుల్డోజర్ నో డెమాలిషన్. ఓల్డ్ సిటీలోకి వెళ్లిన హైడ్రా బుల్డోజర్. హైడ్రా వ్యవహార శైలిపై అనేక అనుమానాలు. ఓవైసీ అక్రమ నిర్మాణాలు ఎందుకు పడగొట్టలేదు? పేదలకో రూల్, పెద్దలకో రూలా? హైడ్రా డబ్బున్న వారికి దాసోహం అంటోందా? రాజకీయ పలుకుబడి ఉంటే సలాం కొడుతోందా? పేదలు, మధ్యతరగతి ప్రజలను మాత్రం టార్గెట్ చేస్తోందా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవును అనక తప్పదు. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అనేక పేదల గుడిసెల పడగొట్టిన హైడ్రా ఓవైసీ కళాశాలను ఎందుకు నేలమట్టం చేయలేదు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? హైడ్రా కూల్చివేతలు పేదోళ్లను కన్నీరు పెట్టిస్తోంది. సమయం సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వాళ్ళ జీవితాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. బుల్డోజర్లు గరీబోడున్న ప్రాంతాలపైకే వెళుతోంది. వారి రోదనలను పట్టించుకోదు. రూపాయి జమ చేసి కట్టించుకున్న ఇళ్లను నేలమట్టం చేస్తోంది. పేదలను పీడిస్తున్న హైడ్రా పెద్దలను మాత్రం కన్నెత్తి చూడటం లేదు. పేదల బతుకులు రోడ్డున పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కనికరించడం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. నిలువ నీడ లేకుండా పోయిన పేదల గుండెలు బాదుకున్నా పోలీసులు లాగిపడేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు నీడనిచ్చిన గూడు ఇకపై ఉండదనే ఆవేదనలో అనేక ప్రాంతాల్లో బాధితులు ఆత్మహత్యలకు ప్రయత్నించారు. హైడ్రా కూల్చివేతలు పేదోడి పాలిట శాపంగా మారాయి. ల్యాండ్ ఎఫ్టీఎల్లో లేకపోయినా కూల్చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అయినా న్యాయస్థానం పరిధిలో ఉన్న వాటిని హైడ్రా కూల్చుతోంది. హైడ్రా వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. పేదల ఇళ్లను నిమిషాల్లో నేలమట్టం చేస్తున్న హైడ్రా పెద్దలకు చెందిన భవనాలపైకి మాత్రం దూసుకెళ్లటం లేదు. హైడ్రా కళ్ల ముందు వేల భవనాలు కనిపిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. పేదలపై దూకుడు ప్రదర్శించినంత ఈజీ డబ్బున్న రాజకీయ నేతలపై, ఇళ్లపై బుల్డోజర్ వెళ్లటం లేదు. గండిపేట, హిమాయత్ సాగర్ చుట్టుపక్కల నిర్మాణాల జోలికి అసలే వెళ్లటం లేదు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైన కన్నెత్తి చూడటం లేదు. ఎందుకంటే వాళ్ళంతా రాజకీయ నేతలు, అధికార పార్టీతో అంటకాగుతున్న నేతలు. దీంతో హైడ్రాపై ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ అమలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలను ఎందుకు కూల్చడం లేదు? అసదుద్దీన్ కాలేజీలపై బుల్డోజర్ ఎందుకు వెళ్లటం లేదు? ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కైందన్న అనుమానాలు బలపడుతున్నాయి. రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నందునే ఓల్డ్ సిటీకి బుల్డోజర్లు వెళ్లటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2028లో కాంగ్రెస్ పార్టీని హైడ్రా నిండా ముంచేసే అవకాశాలు లేకపోలేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. హైడ్రా, రంగనాథ్ కలిసి కాంగ్రెస్ను ఓడిస్తారన్న ప్రచారం జోరుగానే నడుస్తోంది. గతంలో ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా చట్టం అందరికీ ఒక్కటే అన్న రంగనాథ్ ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కారణంగా కూల్చలేమని స్పష్టం చేస్తున్నారు. చాంద్రాయణ గుట్టలో సల్కం చెరువు మధ్యలో ఉన్న ఓవైసీ బ్రదర్స్కు చెందిన కాలేజీపై ఎన్నో ఏళ్లుగా వివాదం ఉంది. అప్పట్లో చదువుల మధ్యలో ఉన్నాయి కాబట్టి హాలిడేస్లో ప్రత్యామ్నాయం చూసుకుంటారని కూల్చేస్తామని ప్రకటించారు. కానీ మళ్ళీ కాలేజీలు స్టార్ట్ అయినా హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా పిల్లల భవిష్యత్ దృష్ట్యా కూల్చలేమని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు. దీన్ని రంగనాథ్ కూడా అంగీకరించారు. ఈ కాలేజ్ దాదాపు 10,000 మంది అట్టడుగు ముస్లిం విద్యార్థులకు కిండర్ గార్డెన్ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తోందని, సామాజిక ప్రభావం కారణంగా కూల్చివేయటం లేదన్నారు రంగనాథ్. పాత బస్తీలో అక్రమ నిర్మాణాల పేరుతో పేదల గుడిసెలు కూల్చేస్తున్న హైడ్రా అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబానికి మాత్రం ఎందుకు మినహాయింపు ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజ్లో 10,000 మంది విద్యార్థులు చదువుతున్నారు సరే, మరి పేదల జీవితాలు విలువలేనివా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను వెనక ముందు చూడకుండా కూల్చివేసే హైడ్రా అక్బరుద్దీన్ కాలేజీలను కూల్చడానికి మాత్రం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ఇది హైడ్రా నిర్ణయమో, ప్రభుత్వ నిర్ణయమో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారి రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేయటం దారుణమన్నారు.
విద్యార్థులకు అన్యాయం జరగకుండా వేరే కాలేజీల్లోకి షిఫ్ట్ చేసి ఆ కాలేజీని కూల్చాలని డిమాండ్ చేశారు.